హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి. ముందు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి కనుక ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇంకా మిగతా సబ్జెక్టులకు సంబంధించిన ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే పెడుతున్నాను. సో వీటిని జస్ట్ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని SIT10 అనే రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఆ క్లాసెస్ అయితే అన్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్అకాడమీలో బెస్ట్ ఆఫర్ కూడా తీసుకురావడం జరిగింది. 28th వరకు ఆఫర్ అయితే ఉంది. ఇప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్లయితే 20% అనేది మీకు లభించడం జరుగుతుంది. మన కోడ్ వాడితే మీకు ఆ 20% అనేది అవైలబుల్ ఉంటుంది. ఇక ప్రతి వీక్లో మీకు డ్యూయల్ ఎడ్యుకేషన్ సెషన్స్ కావచ్చు, ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ మీకు ఉన్నటువంటి డౌట్స్ని వీళ్ళు క్లారిఫై చేయడం జరుగుతుంది. ఈ నెల 28న వెబినార్ కూడా ఉంది. ఆ వెబినార్లో కూడా మీకు తెలంగాణలో రాబోయేటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డౌట్స్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి వీక్లో మీకు ఒక గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి స్కాలర్షిప్ అవార్డ్స్ కింద మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ కూడా వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీక్లో మీకు జూనియర్ అసిస్టెంట్ ఏపీకి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే ఉంది. దీన్ని రాసి మీరు ఫ్రీగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. సో వీటన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీరు ఫ్రీ టెస్టులు రాసుకోవడం కోసం యాప్ను డౌన్లోడ్ చేసుకొని తిరుపతి దొమ్మడి అని చెప్పేసి మీకు నా పేజ్ కనబడుతుంది. నన్ను ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మీరు అక్కడ నుంచి ఆ క్లాసెస్ ఆ ఫ్రీ టెస్టులు రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ 503 పోస్టులతోటి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి TSPSC అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో సేమ్ అప్డేట్ మనకు గ్రూప్ 1కి సంబంధించి దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకు ఆ పోస్టుల వివరాలు కావచ్చు, నోటిఫికేషన్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల మీద మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. 1 by 1 ఏమి ఇచ్చారనేది మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను పూర్తి నోటిఫికేషన్ తోటి వీడియో కూడా చేశాను నైట్. సో దాంట్లో మీకు అఫీషియల్ PDF ఉంటుంది. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు తెలుగులో చాలా నీట్గా న్యూస్ పేపర్లో ప్రతి అంశాన్ని అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను క్లియర్గా మీకు ఇక్కడ చదివి వినిపిస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే వచ్చే నెల 2వ తారీఖు నుంచి మనకు 31 వరకు వీరికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో చూస్తున్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ దేనికి ప్రిపేర్ అవుతున్నారు? సో ఇప్పుడు మనకైతే ప్రజెంట్ 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. SI కానిస్టేబుల్ కావచ్చు అండ్ అదేవిధంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో దీనిలో మీరు దేన్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారో నాకు కింద కామెంట్ చేయండి. దానికి అనుగుణంగా నేను వీటిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల మీద వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రతి ఒక్కరు మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి దాన్ని కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు మనకు MPDO పోస్టులు 121, DSP 91, అదేవిధంగా జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్, నవంబర్ లేదా డిసెంబర్లో మెయిన్స్ అన్నారు. సో తొలిసారిగా EWS అదేవిధంగా స్పోర్ట్స్ కోటా అమలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. 503 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఇందులో అత్యధికంగా మనకు MPDO పోస్టులు 121 ఉండగా, సో అదేవిధంగా DSP పోస్టులు 91 ఉన్నాయి. అత్యల్పంగా మనకు DTWO అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అదేవిధంగా DSP మెన్ అండ్ జైల్ పోస్టులు 2 చొప్పున అయితే ఉన్నాయి. సో మంగళవారం హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లి ఏదైతే మనకు TSPSC ఆఫీస్లో సో కమిషన్ చైర్మన్ కావచ్చు ఇంకా ఇతర సభ్యులు కలిసి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. వచ్చే నెల 2వ తారీఖు నుంచి అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్లో మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పరీక్ష కేంద్రాలకు సంబంధించి సో న్యూ డిస్ట్రిక్ట్స్ ఏవైతే 33 జిల్లాల్లో ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ 33 జిల్లాల్లో నిర్వహిస్తామని చెప్పేసి అయితే చెప్పారు. సో జూలై లేదా ఆగస్టులో మనకు ప్రిలిమ్స్ ఉంటుంది. తర్వాత నవంబర్ లేదా డిసెంబర్లో మెయిన్స్ ఉంటుందని చెప్పేసి అది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తేదీ నాటికే ఆయా పోస్టులకు సంబంధించినటువంటి విద్యా అర్హతలు కలిగి ఉండాలి. అంటే మీరు మనకు నోటిఫికేషన్ వచ్చినటువంటి డేట్ వరకే మీ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. వాళ్ళే అర్హులు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ లాస్ట్ టైం మనకు చివరగా ఉమ్మడి ఏపీలో 2011లో 312 గ్రూప్ 1 పోస్టులకు భర్తీ నోటిఫికేషన్ ఇవ్వగా మళ్ళీ 11 ఏళ్ల తర్వాత మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చాలామంది ఈ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. పక్కా ప్రణాళికతోటి ఒక టైం టేబుల్ పెట్టి చదివినట్లయితే మీరు ఇక్కడ సక్సెస్ సాధించవచ్చు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ పోస్టుల కేటగిరీ చూసినట్లయితే సో మనకు టోటల్గా మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2లో ఈ పోస్టులు అయితే ఉంటాయి. సో మీరు ఏ మల్టీ జోన్ 1 కింద ఉంటారా మల్టీ జోన్ 2 కింద ఉందా మీ డిస్ట్రిక్ట్ అనేది చూసుకొని మీరు ఇక్కడ ఆ పోస్టుల వివరాలను అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కేటగిరీ వారిగా మొత్తం పోస్టులు కనుక మనం చూసుకున్నట్లయితే సో ఉన్నటువంటి 503 పోస్టులో OC వచ్చేసి జనరల్ కేటగిరీలో 129, ఉమెన్స్ వచ్చేసి 78 ఉన్నాయి. ఇక EWSలో కనుక చూసుకుంటే జనరల్ 30 అదేవిధంగా ఉమెన్స్కు 13 వేకెన్సీస్ ఉన్నాయి. BCA 15, 22 ఉన్నాయి. B వచ్చేసి 14, 17, BCCలో 13, ఉమెన్స్ ఎటువంటి లేవు వేకెన్సీస్. BCDలో 9 వేకెన్సీస్ జనరల్, 12 వచ్చేసి ఉమెన్స్ ఉన్నాయి.
ఇక బీసీఈలో 4 వేకెన్సీస్ జనరల్, 10 వచ్చేసి ఉమెన్స్ ఉన్నాయి. ఎస్సీలో 43, 38, ఎస్టీ 12, 19, పీహెచ్ క్యాండిడేట్స్ 8, 16, స్పోర్ట్స్ 1 ఉంది. అదేవిధంగా మొత్తం చూసినట్లయితే మనకు జనరల్ కేటగిరీ కింద 278 పోస్టులు ఉండగా ఉమెన్స్కి 225 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇదైతే ఉమెన్స్కు మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. దాదాపుగా 50% పోస్టులు ఉమెన్స్కి మాత్రమే ఉన్నాయి కనుక సో ఈ అవకాశాన్ని వదులుకోకండి. సో ఒక ప్రణాళిక పెట్టుకొని కనుక మీరు చదివినట్లయితే ఉమెన్స్ ఈసారి మంచి జాబ్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో దానిలో భాగంగా మీరు ఇక్కడ మీ జోన్కు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, డిప్యూటీ కలెక్టర్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ జోన్లో 19 వేకెన్సీస్ ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 23 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇట్లా మీరు డిఎస్పీ కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కావచ్చు, రీజనల్ ట్యాక్స్ ఫోర్స్ ఆఫీసర్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి జోన్ వైజ్గా వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అయితే మీ కేటగిరీలో కూడా ఇంకా బీసీఏ, బీసీబీ ఇట్లా మీ జోన్లో ఎన్ని ఉన్నాయని కనుక మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అక్కడ మీకు మీ మల్టీ జోన్ 1లో మీ కేటగిరీలో ఆ పోస్టుకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఇక నోటిఫికేషన్లోని ముఖ్యమైన అంశాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే సో 200 రూపాయలు అనేది మీకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది, 120 అనేటువంటిది సర్వీస్ ఎగ్జామినేషన్ ఫీజు అని పెట్టారు. సో ఇక్కడ ఈ 120 రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే లేదు, ఇక్కడ దాని క్లియర్గా అయితే మనకు దాని నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఓన్లీ హైదరాబాద్లో ఉంటుంది. అదేవిధంగా హెచ్ఎండిఏ పరిధిలోనే ఈ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ 33 జిల్లాలో రాసుకోవచ్చు కానీ మెయిన్స్ మాత్రం ఉంటుంది. అది కూడా కంప్యూటర్ పైన మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. సో మనం డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. అది మనకు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ అంటే సెంటర్ ఆప్షన్స్ 12 జిల్లాలను అయితే ఎంపిక చేసుకోవాల్సి ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ డిస్టెన్స్ ఓపెన్ వర్సిటీ డిగ్రీలకు యూజీసీ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైతే మీరు డిస్టెన్స్లో చేసినటువంటి వాళ్ళకు ఈ పర్టికులర్ సర్టిఫికేట్ ఉంటేనే చెల్తాయని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఆ అర్హతతో అప్లై చేయాలనుకుంటే. ఇక మైనార్టీ పోస్టులు తొలగింపని చెప్పేసి ఇచ్చారు. గతంలో సర్కార్ ప్రకటించినటువంటి జిల్లా మైనార్టీ పోస్టులను ఆ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు తొలగించడం జరిగింది. సో అవి నోటిఫికేషన్లో అయితే చూపించలేదు. సో ఆ 6 పోస్టులను మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టుల కింద కలిపి మొత్తం ఆ పోస్టులను 41కి అయితే పెంచడం జరిగింది. సో మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఓటీఆర్ అనేది అప్డేట్ తప్పనిసరి. మీరు ఓటీఆర్ అప్డేట్ చేసుకుంటేనే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో 1 టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసుకోవాలి, లేదంటే కొత్త వాళ్ళంటే రిజిస్టర్ చేసుకోవాలి. సో మొత్తం 25 లక్షల మంది ఓటీఆర్ కలిగి ఉంటే ఇప్పటి వరకు జస్ట్ 1,20,000 మంది మాత్రం అప్డేట్ చేసుకున్నారు. కొత్త వాళ్ళు 48,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. సో ఇప్పుడైతే సర్వర్ డౌన్ ఉంది. నోటిఫికేషన్ ఇచ్చింది కనుక అందరూ ఓపెన్ చేస్తున్నారని చెప్పేసి గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు కనుక డౌన్ ఉంది. ఇంక ఈ రోజు నుంచి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్ సెకండ్ నుంచి అప్లై చేసుకోవాలి కదా, ఈ లోపు మీరు ఓటీఆర్ కంప్లీట్ చేయండి. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ అప్లికేషన్ చేయడం అండ్ ఇవన్నీ చేయడం వల్ల సర్వర్ ఇంకా డౌన్ ఉంటుంది కనుక ఓటీఆర్ ఎడిట్ అనేది మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ రోజు రేపట్లో కంప్లీట్ చేసుకోండి. తర్వాత దానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. సో గ్రూప్ 1 నగర అంటూ మనకు నమస్తే తెలంగాణలో చూడవచ్చు. 503 పోస్టులతో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. తొలిసారి ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ రిజర్వేషన్ మే 2 నుంచి ఇచ్చారు. స్వరాష్ట్రంలో ఇదే తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్, దేశ చరిత్రలోనే అతి భారీ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇది ఇవ్వడం జరిగింది. 95% కొలువులు స్థానికులకే ఇదే తొలిసారి అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కోసం మల్టీ జోన్ల వారీగా 1:50 ప్రాతిపదికన అభ్యర్థులు అయితే ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థుల్లో సో మెయిన్స్కు 1:50 రేషియోలు అయితే తీసుకుంటారు. సో ఇక్కడ కూడా సేమ్ మనకు ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. వచ్చేసింది గ్రూప్ 1 503 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ నమస్తే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ వచ్చాక ఇది తొలి ప్రకటన, ఇంటర్వ్యూ లేవు, రాత పరీక్షలే అని చెప్పేసి ఇచ్చారు. సో ఇంటర్వ్యూ లేవు, ఓన్లీ మీకు రాత పరీక్ష ద్వారానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గెలుపై సాగర అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. పోలీస్ కొలువై లక్ష్యం, సాధన వేగవంతం, నోటిఫికేషన్ల జారీతో బిజీగా యువత. ఓవైపు ప్రిపరేషన్, మరోవైపు కసరత్తు. లైబ్రరీలు, సర్కారు ఫ్రీ కోచింగ్ సెంటర్లు కిటకిరా కళ సాకారం చేసుకుంటామని ధీమా అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. సర్కారీ కొలువు కొట్టేందుకు సమయం ఆసన్నమైంది. పోలీస్తో పాటు గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే ప్రిపరేషన్లో లీనమైనటువంటి యువత ఈసారి ఎలాగైనా జాబ్ సాధించడమే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పడుతుంది. విజయాన్ని సొంతం చేసుకునేందుకు అలుపెరగకుండా శ్రమిస్తుందంటూ ఇక్కడ మనకు ఒక మోటివేషనల్ స్పీచ్ లాంటిది అయితే మనకు నమస్తే తెలంగాణలో అయితే ఇవ్వడం జరిగింది. సో మీది కరెక్ట్ టైం, ఒక పక్క ప్రణాళికతోటి టైం టేబుల్ పెట్టి చదువుకోండి. సో అట్లయితేనే మీరు సక్సెస్ సాధించగలుగుతారు. ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అంతే కాంపిటీషన్ ఉంటుంది కనుక మీరు ఆ రేంజ్లోనే ప్రిపరేషన్ కావాలి. టైం వేస్ట్ చేయకండి. పక్కా ఒక టైం టేబుల్ పెట్టుకోండి. అసలు సిలబస్లో ఉన్న అంశాలు ఏంటివి, ఎట్లా ప్రిపేర్ కావాలి, అండ్ మీరు ఒకటి కంటే ఎక్కువ నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతుంటే 2-3 నోటిఫికేషన్లు మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ 2-3 నోటిఫికేషన్లో ఉన్నటువంటి కామన్ సిలబస్ ఏంటనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసి ఆ కామన్ సిలబస్ను ప్రిపేర్ కండి. మరీ ముఖ్యంగా తెలంగాణ అంశాలపైన కనుక మీరు పట్టు సాధించినట్లయితే రాబోయేటువంటి
నోటిఫికేషన్లో మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. సో మొదటగా మీరు వాటిపైన కొంచెం గ్రిప్ పెట్టండి. అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్ లాంటివి కూడా మీకు కానిస్టేబుల్ ఎస్ఐలో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి కనుక వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ముందు నేను అటువంటి టిప్స్ అండ్ ట్రిప్స్ కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా మన ఛానల్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ దాని గురించి టోటల్గా అయితే మీకు ఇచ్చారు. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పేసి చేయడం జరిగింది. కోచింగ్ సెంటర్లు తాకిడికి పెరిగిందంటూ చూడవచ్చు. ఇక ప్రిలిమినరీ ప్రిపరేషన్ అంటూ మనకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించి అంటే మనకు నెక్స్ట్ మంత్ జూన్ 5న 2022 సివిల్స్ ఎగ్జామ్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంది. దానికి సంబంధించి మీరు ఎట్లా సంసిద్ధం కావాలి అంటూ ఈరోజు మనకు ఈనాడులో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. సో పేపర్స్ యొక్క అనాలసిస్ అంటే ఏ విభాగం నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, అది 2017 నుంచి 2021 వరకు. సో ఇప్పుడు అంచనా వేస్తూ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ప్రిలిమ్స్కు అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఇక్కడ గ్రూప్ 1 అండ్ ఇక్కడ 2022 ప్రిలిమ్స్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మంచిగా ప్రిపేర్ అయినట్లయితే మీరు జాబ్ సాధించేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాని యొక్క విధానం, ఆ పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. 63,425 పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు? సీఎం కేసీఆర్కు బండి సంజయ్ లేఖ అంటే ఇక్కడ చూడవచ్చు. సో పోలీస్ శాఖలో 16,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని గొప్పలు పడుతున్న ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి 63,000 పోస్టులు ఇంకా ఎప్పుడు భర్తీ చేస్తారని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటూ బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా చూడడం జరిగింది. దానిలో మనకు ముఖ్యంగా టెట్ పరీక్షకు సంబంధించి జూన్ 12న ఉంది కదా, ఆ లోపు మీరు పరీక్ష ఇచ్చి ఫలితాలు ఇచ్చే టైం వరకు విద్యా సంవత్సరం అయిపోతుంది. సో ప్రారంభంలోనే టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, వాటికి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆ పత్రంలో శ్వేతపత్రంలో మెన్షన్ చేశారు. ఇంకా 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు 50,000 ఉన్నారు, 11,000 మాత్రమే రెగ్యులరైజ్ చేశారు, మిగతా వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఇంకొక నోటిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుంచి మెడికల్ ఆఫీసర్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 71 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంబీబీఎస్ అర్హతలు అప్లై చేసుకోవచ్చు. ఇక నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ 15 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటికి కూడా అప్లై చేసుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో క్లాసెస్ అనేది మన ఛానల్ యొక్క యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ కోర్స్ మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. మొత్తం కోర్స్ వాల్యూ వచ్చేసి 500 రూపీస్. సో మీరు యాప్లోకి వెళ్ళి మొదటగా మీరు ఫ్రీ క్లాసెస్, డెమో క్లాసెస్ విన్న తర్వాతనే నచ్చితే వీటిని పర్చేస్ చేయండి. తెలంగాణ అండ్ ఏపీలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. మీరు ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ డెమో క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే వీటిని మీరు పర్చేస్ చేయండి. అదేవిధంగా ఇంకా ముందు మన దాంట్లో టెస్ట్ సిరీస్ రాబోతున్నాయి. అదేవిధంగా ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేసాం. 2021 సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ ఉంది. అదేవిధంగా జనవరి నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా దాంట్లో అందుబాటులో ఉంటాయి. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ముందు చాలా టెస్ట్ సిరీస్ కూడా మీరు దాంట్లో లాంచ్ చేయబోతున్నాం కనుక సో ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే మీరు వీటికి సంబంధించిన కోర్సెస్ కూడా తీసుకోండి.